అండి, నేను అరుణానందగిరి. చూడండి, పూజ చేసినంతసేపు ఇగో ఇది మనకు ఇక్కడ పక్షులు ఉన్నాయి చెట్టు మీద. చాలా అల్లరి చేసినాయి ఇప్పటిదాకా. అసలు చూడండి, ఈరోజు మరి మన పచ్చడి నూనె వేసి పల్లీలు వేయించిన. అయితే పల్లీల పచ్చడి రెండు రకాలు చేయొచ్చు. ఒకటేమో మనం పల్లీలను డ్రై రోస్ట్ చేస్తాం, డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసేసి చేస్తాం. ఇది అట్లా కాకుండా పల్లీలను డీప్ ఫ్రై చేసి ఆల్రెడీ మిర్చి ఫ్రై చేసిన కొత్తిమీర వేసుకొని చేసుకుందాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఇంకా కొత్తిమీర వేస్తాం. కొంచెం చల్లారిన తర్వాత కొద్ది ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం మామూలు. అయితే మనం మిల్లెట్స్ తిన్నప్పుడు ఎప్పుడైనా ఒక మిల్లెట్ను 2 రోజులు తినాలంటారు. అయితే నిన్న దోశనే చేసిన, నేను ఈరోజు కూడా దోశనే చేస్తున్నా. కానీ ఇది మనం పిండి చేసినాక వెంటనే దీన్ని సపరేట్గా బౌల్లో పెట్టుకున్నాం. ఉప్పు వేయలేదు, ఇప్పుడు ఉప్పు వేసి వేసుకుందాం. ఇట్లా చేసినట్టయితే మనం ఈరోజు దోశ పిండి రుబ్బుకుంటే ఎట్లా ఫ్రెష్గా ఉంటుందో అంతే ఉంటుంది. పులిసిపోవడం, నిన్నటిది వాడుతున్నాం అనేది ఉండదు అస్సలే. అట్లా ఫ్రెష్గా ఉండాలంటే మరి ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మనం మిక్సీ పట్టినాక వెంటనే ఈ బౌల్లో తీసుకొని పక్కకు పెట్టేసినాం. ఇప్పుడు ఉప్పు వేసినాం, మంచిగా కలిపి కొద్దిగా వాటర్ వేయాలి. వేసి మరి అటు పచ్చడి చేసుకుందాం, ఇటు మరి దోశ వేసుకుందాం. మిల్లెట్స్ ఎవి తిన్నా 2 రోజులు తింటే మంచిదని అంటారు. అంటే దాని బెనిఫిట్ రావాలంటే అట్లా తినాలంటారు. అందుకని ఇక ఇట్లా ఫాలో అవుతున్నాం. మరి ఇది చట్నీకి మిర్చి వేయించి పెట్టినాం, అక్కడ అవి చల్లారుతున్నాయి. ఈ లోపల దీన్ని కలిపి పెడదాం. మన పచ్చడి సూపర్గా రెడీ అయిపోయింది. మంచి కారంగా కొత్తిమీర పల్లీలతోటి సూపర్గా రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు మరి మన దోశ వేసుకుందాం. ఉప్పు వేసి పెట్టిన కొద్దిగా వాటర్ చల్లి కొన్ని వాటర్ వేసుకొని కొంచెం లూజ్ చేసుకున్నాం అంతే. ఇక చేద్దాం. అయితే మిల్లెట్ దోశ క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అంతే. నిన్న ఈవినింగ్ కూడా తినలేదు, బయటకు వెళ్ళినాం కాబట్టి. ఇక చూడండి, పక్షుల కోసం జూమ్ చేసినట్టుగా. అయితే ఒక్కొక్కసారి ఇంకా బయటకు వెళ్ళేది ఉంటే మనం సింపుల్గా ఏదో కర్రీ చేస్తా కదా, అట్లనే నేను దొండకాయ వండిన. ఆ దొండకాయ మన దోశ రెడీ అవుతుంది, ఇక్కడ టీ రెడీ అవుతుంది. అయితే స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది, ఇక అందుకని మరి మళ్ళీ క్లియర్ చేసిన. ఇక అమ్మవారు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తుండ్రు. ఇక టీ చూడండి, టీ చాలాసేపు మసులితే టేస్ట్ బాగుంటుంది. ఇక బయట అయితే పక్షులు చూపిస్తాం. అవి చూడండి, రకరకాల వాయిస్ చేస్తాయి. ఇప్పటిదాకా కీ అన్నాయి, ఇది ఒక రకంగా ఉంటుంది. వేరే రకమైనవి కూడా ఉన్నట్టుంది. అది తీసుకో, ఇది కూడా రెడీ అయింది. మరి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. మనకు స్టోరేజ్ ప్రాబ్లం అంటే క్లియర్ చేయండి, అస్సలు చూపించరాదు. ఇక చట్నీ, ఇక మన బ్రేక్ఫాస్ట్ దాకా షూట్ చేసిన అంటే మళ్ళీ క్లియర్ చేసి అప్పుడు మరి లంచ్ టైంలో క్లియర్ చేసుకోవచ్చు. ఆ టైం ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇక ప్రతిరోజు వీడియో కావాలి కాబట్టి ప్రతిరోజు షూట్ చేయాల్సిందే. ఇక చూడండి, మన టీ అయితే సూపర్గా మసులుతుంది. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. ఇక చూడండి, చట్నీ ఎట్లా ఉంది, దోశ ఎట్లా ఉంది, కొంచెం వీడియోలో వినబడేటట్టు చెప్పచ్చుగా. నువ్వు మొన్న అక్కడ మిల్లెట్ దోశ తీసుకున్నావేమో కదా, అది ఎట్లా లే ఇంత ఇట్లా లేదా టేస్ట్? మరి అది కూడా మిల్లెట్ అంటాను కదా. ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కదా, ఒక 10-20 కిలోలు చేసుకుంటారు. దాంట్లో 1 కేజీ మిల్లెట్ అట్లా వేస్తారు కావచ్చు. మనము 4-5 గ్లాసులే కదా మనం చేసుకునేది. అందులో మనం మిల్లెట్ ఉపయోగాలు ఎక్కువ ఉండాలని ఎంతైనా బయటకు ఇంట్లోకి తేడా అదే. అయితే ఒక దోశ 40 రూపీస్ అంటే మనం మినిమం 3-4 దోశలు కూడా నేను 3 తినాలని చెప్తా. ఇంకా ఒక్కోసారి మనం ఇంకా లేట్గా లంచ్ చేస్తామనుకుంటే 4 కూడా తినచ్చు. తిని వెళ్ళినామంటే కరెంట్ దాకా కూడా లంచ్ చేయకుండా పర్వాలేదు అట్లా. సరే, ఇక ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి మరి
టీ తాగుతా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇది టీ కూడా తాగుదాం. రండి. అరే కార్ దగ్గర చూడండి, ఉడతా పక్షి భలే రౌండ్లు వేస్తుంది. ఉడతా. అయ్యో జూమ్ చేద్దాం, టీ ఉన్నది. అసలు ఉడతకున్న పిట్టలకు స్నేహం అనేది ఉండదు, ఎందుకంటే అది ఎగురుకుంటూ పోయేది కదా. ఉడత బ్లాక్ పిట్ట భలే రౌండ్లు కొట్టినాయి మన కార్ కింద నుండి. ఆట అదొక ఆట. ఇక చూడండి, ఇక్కడ ఒక బ్లాక్ పిట్ట ఉంది. చాలా పక్షులు. చిరుధాన్యాలు వేద్దాం అక్కడ. ఇక మొన్న వేసిన ఉడత కార్ కిందనే ఉంది భలే. చూడండి, ఆ పక్షి కోసం చూస్తున్నట్టుంది. వీటికి నేను బయటకు వచ్చిన తర్వాత అల్లరి చేయాయి. ఇక ఇప్పుడు దోశ చేసినంతసేపు బాబా అక్కడ నుండి మనం రాలేము, ఇవి అల్లరి చేస్తూనే ఉంటాయి. సీనరీ ఎంత బాగుంది. కాకపోతే మనం అక్కడికి వెళ్ళి చూడాలంటే వాతావరణం మనకు ఆరోగ్యానికి పడే విధంగా ఉండాలి. ఇక్కడ నుండి అయితే ప్రశాంతంగా చూస్తున్నాం. అయిపోయి ఇంతకుముందు చిరుధాన్యాలు వేసినా కదా, చూడలే కిందికి. ఇంకా కిందికి చూడ ధాన్యం బాగా వేసిన. మళ్ళీ బ్లాక్ పిట్ వచ్చి ఎంతసేపు అయిందో, ఒకటే అరుసుడు. నేను ఇంతకుముందు చిరుధాన్యాలు వేసినా కానీ చూస్తలేదు. ఇక రోజైతే చాలా ఆరోగ్యకరమైన ఆకుకూర వండుతున్నా, కానీ తెంపడానికి చాలా టైం పడుతుంది. గంట టైం పట్టింది. ఇక మొత్తానికి కలగూర ఈరోజు చేసేది మనం. కలగూర చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. ఆయిల్ వేసిన, ఇక ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు, ఇంతే. ఇక ఉప్పు, కారం, పసుపు రెగ్యులర్గా ఉండేటివే కాబట్టి చాలా తక్కువ వస్తువులతోటి ఒక కమ్మటి భోజనం అయితే చేయొచ్చు. ఈ ఆకుకూర తెంపడానికి చాలా టైం పట్టింది. ఆరోగ్యకరమైన ఏవైనా కానీ, ఆరోగ్యకరమైన ఆహారం అయితే చేదన్న ఉంటుంది, అయితే కష్టంతో కూడుకున్నది ఇది ఉంటుంది. ఇక దింపడానికి దాదాపుగా ఒక గంట సేపు అయితే టైం పడుతుంది. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఒకటి వెల్లుల్లిపాయల గడ్డ మొత్తం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. కమ్మటి టేస్ట్ ఉంటుంది, ఇక కారంగా ఉంటుంది. ఇక ఇప్పుడు కలుపుదాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసినాం, తర్వాత పసుపు వేసినాం. అంటే ఎంత హీట్ ఉన్నది, చాలా హీట్ ఉన్నది. చూడండి, తోటకూర మంచిగా 3-4 సార్లు మంచిగా కడగాలి. కడిగిన తర్వాత వేస్తున్నా. ఇక వేసేద్దాం. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక నిమిషం ఆగినాం కదా, ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. వచ్చేటప్పుడే వేయాలి. ఈ తోటకూర వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, ఇప్పుడు పచ్చిమిర్చీలు ఎక్కువనే వేసినాం. ఉప్పు, కారం వేసి కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలపాలి. ఒక్క కూరతోటే మనం లంచ్ మొత్తం చేసేయచ్చు. ఒక 4-5 కూరలు ఉంటేనే లంచ్ చేసుడు అనుకుంటారు, అట్లా ఏం అవసరం లేదు. ఒక్క కూరతోటి అసలు కడుపు నిండుగా అన్నం తినచ్చు. అట్లా మనం ఎప్పుడైనా బయట వేరే ఊరికి వెళ్ళినప్పుడు హోటల్లో అవి ఇది లేక తింటాం కదా, ఇక 4-5 కర్రీస్ ఇస్తాడు. ఒక్క కర్రీ కూడా ఒక బుక్క తినేటట్టు ఉండదు. ఇది అట్లా కాదు, మంచి ఆరోగ్యకరమైంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా సేమ్ ఇట్లనే ట్రై చేసి చూడండి. ఆకుకూరలు పీచు పదార్థాలు ఉంటాయి, ఫైబరు, ఇక కాడలతో వండుకుంటాం కాబట్టి కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది, మంచిది తింటే కూడా. పాతకాలంలో కంపల్సరీ వారానికి ఒకసారి వండేటోళ్ళు. ఇది మక్క చేనులల్లో అది ఎక్కువ మక్క చేనులలోనే దొరుకుతుంది. అట్లా తీసుకొచ్చి వండేటోళ్ళు, కొనుడు ఏం లేదు కలగూర. కానీ ఇప్పుడు మనకు గింజలతోటి ప్రత్యేకించి నాటి చేస్తుండ్రు కదా. ఇది ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. కూర కొంచెం లోపలికి వస్తుంది, అప్పుడు ఉప్పు కారం
చింతపండు వేద్దాం. ఈ లోపల క్లీన్ చేసేటివి చేసేస్తా. ఆకు కొంచెం లోపలికి పోయింది కదా, ఈ టైంలో మనం ఉప్పు కారం వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెడదాం అంతే. అయితే ఆకుకూర కాబట్టి ఉప్పు కారం తక్కువ పడుతుంది అనుకోవద్దు, కరెక్ట్గా పడుతుంది. కొద్దిగా చింతపండు అంతే. పచ్చిమిర్చి చేసినాం కదా, పచ్చిమిర్చి చేసినాం కాబట్టి ఇక తోటకూర తెంపి అండు చాలా టైం తీసుకుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అన్నీ వెంటనే కావు టైం తీసుకునేవి ఉంటాయి. రకరకాలు కూరగాయలు ఎక్కువ శాతం రకరకాలుగా వండుడు ఉంటుంది. అదే మనం నాన్ వెజ్ అయితే ఇక్కడ టక్కని తీసి పొయ్యి మీద వేసుకున్నాడు, ఉడికినాక తినుడే. కూరగాయలే రకరకాల కూరగాయలు, ప్రతి కూరగాయకు ఒక విధానం, వండే విధానం ఒక్కొక్క కూరగాయకు ఒక రకం ఉంటుంది కదా. ఇక ఒక 10 నిమిషాలల్లో మన కర్రీ అవుతుంది. అయిన తర్వాత ఒకసారి గంటతోటి బాగా కలపాలి. కలిపితే మంచిగా మెదిగినట్టు అవుతుంది, అంటే కొంచెం స్మాష్ అవుడంట అట్లా. అంతకుముందు అయితే పప్పు గుత్తితోటి అనేటోళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు అంతేం అవసరం లేదు, గంటతోటి అంటే సరిపోతుంది. 10 నిమిషాల ఇటు మీద ఎన్ని పిట్టలు ఉన్నాయి. చిరుధాన్యాలు వేసిన ఇప్పుడే చూడండి, 4 ఉన్నాయి. మన రకరకాలుగా అల్లరి చేసినాయి, అయితే చాలా ఉన్నాయి. అవి అక్కడ చూడండి ఉడతా. పొద్దున్న లేచిందంటే వేటి పని అవే చేస్తూనే ఉంటాయి, ఇంకంతే. చిట్టి పిట్టలు భలే. ఇక లంచ్ చేసిన తర్వాత ఈరోజైతే ఒక ఫ్రెండ్ని కలవడానికి బయలుదేరినాం, నేను మా వారు. అయితే ఫ్రెండ్స్ అనగానే మన ఏజ్ గ్రూప్ వాళ్ళే అనుకోవద్దు, చాలా పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. ఒక్కొక్కరితోటి ఒక రకమైన స్నేహం మనకు తారసపడ్డప్పుడు అది అట్లనే కంటిన్యూ కావాలంటే వాళ్ళకు మనకు ఏదో ఒక భిన్నమైన రంగంలో అది అటాచ్మెంట్ ఉంటుంది. అట్లా కొందరికి పుస్తకాలు చదవడం కావచ్చు, కొందరికి కవితలు కావచ్చు, కొందరికి దేవస్థానాలు కావచ్చు, కొందరిది భక్తి మార్గం కావచ్చు. ఇట్లా రకరకాల స్నేహితులు ఉంటారు కదా. అట్లా మొత్తానికి ఈరోజైతే ఒక ఫ్రెండ్ను కలవడానికి వెళ్తున్నా. ఇంట్లో వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక నేను వెళ్ళేసరికి తనైతే భగవద్గీత చదువుతుండ్రు. ఇక 2-3 గంటలు ఉన్న తర్వాత మళ్ళీ మన ఇంటికి బయలుదేరిన. ఇక అక్కడైతే ఏం షూట్ చేయలేను, కొన్ని డౌట్లు ఉండే తెలుసుకోవడానికైతే వెళ్ళిన. ఇక ఇట్లా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇంక అందరినీ చూపించుడు బాగుండేది. ఇక మొత్తానికైతే మంచిగా కలుసుకున్నాం ఇద్దరం, చాలాసేపు చర్చించుకున్నాం. కొన్ని విషయాలు మనకు ఉన్న ఆలోచన విధానం ఎదుటి వ్యక్తికి కూడా సేమ్ అదే ఉన్నప్పుడే వాళ్ళతోటి మనం ఆ విషయం మీద డిస్కస్ చేస్తుంది. అట్లా కొన్ని ఉన్న డౌట్లు, ఈరోజు కొన్ని డౌట్లు ఉండే తనతోటి కలవడానికి వెళ్ళిన. అయితే చాలామంది మనకు వికాస తరంగిణి ఫ్రెండ్స్ కానీ, లేకుంటే చుట్టాలు కానీ, కొందరు టెంపుల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. ఇట్లా ఫ్రెండ్స్ అంటే ఇంకా మనం చిన్నప్పుడు మన క్లాస్మేట్లే కాదు, ఎందరో ఉంటారు. అట్లా ఇక రకరకాల భిన్నమైన వ్యక్తిత్వాలు, మన వ్యక్తిత్వం వాళ్ళది కలిసినప్పుడే మనకు స్నేహం అనేది ఏర్పడుతుంది. మొత్తానికి ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తున్నాం. ఇక సరే, ఇక మరి ఇప్పుడైతే ఇంటికి బయలుదేరినాం. ఇక ఏ రోజైతే ఇంతే, రేపు ఒక మంచి విడిదట్టు మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు అయితే బాయ్.